హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చేయబోయేది ఎన్ని రోజులు గుడ్లు టమాటా చేస్తున్నానండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని మొత్తానికి స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. నేనైతే ముందుగా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 3 గుడ్లు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఎన్ని రోజులు కూడా శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. గిన్నె అయితే వేడెక్కిందండి. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కూరకు సరిపడగా. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుని అయితే గుడ్లు ఫ్రై చేసుకోవాలండి. గుడ్లు అయితే నూనెలో వేయించుకోవాలి. గుడ్లు అయితే వేగిపోయినాయండి. ఒక్కొక్కటి తీసుకుని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. గుడ్లు మొత్తం తీసిన తర్వాత అయితే వెండి రొయ్యలు కూడా వేసుకుని వేయించుకోవాలి. వెండి రొయ్యలు అయితే బాగా వేగాలండి. వెండి రొయ్యలు అయితే వేసుకున్నానండి, కలుపుకుంటున్నాను. వెండి రొయ్యలు అయితే బాగా వేగినాయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత అయితే ఒకసారి కలుపుకోవాలండి. ఉల్లిపాయలు అయితే నూనెలో బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి అయితే 1 నిమిషం పాటు మగ్గనివ్వాలండి. మూతేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోవచ్చండి, పర్లేదు. సాల్ట్ వేసుకుని అయితే కలుపుకోవాలండి బాగా. కలుపుకొని అయితే మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. బాగా మగ్గనియండి. ఇప్పుడైతే టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా మెత్తగా మగ్గనివ్వాలి. వేసుకుని అయితే కలుపుకుంటున్నాను. మూత పెట్టి అయితే 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. 2 నిమిషాలు అయితే బాగా మగ్గనియండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గనియండి. టమాటాలు కూడా. ఇప్పుడైతే కారం వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడగా వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. కారం కూడా వేసుకున్న తర్వాత బాగా కలపాలి. కారం పచ్చివాసన పోయేదాకా అయితే వేయించుకోవాలండి. 1 నిమిషం అయితే మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక నిమిషం అయితే మగ్గనిచ్చానండి. ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలి. కూరకైతే ఎంత సరిపడగా వాటర్ వేసుకోవాలో అంతే వేసుకోవాలండి. నేనైతే 1 గ్లాసున్నర వేసుకున్నాను.
మనం ముందుగా వేయించుకున్న గుడ్లు కూడా వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడైతే బాగా పులుసు మరగనివ్వాలండి. బాగా ఎగిరిపోవాలి కూర అంతా. మూత పెట్టి అయితే ఉడకనివ్వాలి. నాకు బాగా ఎగిరిందండి. ఆయిల్ అయితే పైకి తేలింది కదా, మనం కూర అయిపోయినట్లు లెక్క. అంతేనండి, వేడివేడిగా గుడ్లు ఎండ్రాయిలు రెడీ. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.